మన గోల్ ఏంటంటే 300 ప్రొడక్ట్స్ అనేది ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్, నాట్ ఓన్లీ ఏదో చిన్న కాదు, యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ మనం నెక్స్ట్ ఫ్యూచర్కి అనేది మనం ఎవ్రీ 3 monthsకి 4 monthsకి న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంటాం. అయితే ఇప్పుడున్న డిసీజ్ ఏవైతే వ్యాధి ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని రీసెర్చ్ చేసి మనకి రిజల్ట్ ఓరియంటెడ్, రిజల్ట్ లేకపోతే మనం లాంచ్ చేయకూడదు ప్రోడక్ట్. ఎందుకంటే మన ప్రోడక్టే మనకి రేపు పొద్దున మాట్లాడాలి. ఇప్పుడు మనం రిజల్ట్స్ హ్యాపీ చెప్తున్నామంటే నేను ప్లే ప్రోటీన్ తీసుకున్నాను సార్. NutraFlow ఉంది కదా, మిక్స్ చేసి తీసుకున్నాను. NutraFlow తీసుకున్నాను. పెయిన్ ఆయిల్ తీసుకున్నాను. కాకపోతే ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు సార్, కానీ పెయిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. పెయిన్ ఆయిల్ అయితే నాకేమంటే కొంచెం మోకాలు ఎక్కువ ఇది జాయింట్ ఇది వాటి నాకు 4 days నుంచి మాత్రం నాకు ఫ్రీ అయింది. డైలీ ఈవినింగ్ థర్డ్ ఫ్లోర్ రీఫ్రెష్ వాడుతున్నాను. ఫస్ట్ అవునవును 2/1 కూడా ఉంది. అది 4 డబ్బాలు బాగా టీ అనేది మానేసి అయితే నుంచి దారంటే చక్కగా జీర్ణం కానీ బాగుంది లోపల. అయితే దానివల్ల చాలా ఉపయోగాలు పడుతున్నాయి. నేను మొన్న డాక్టర్ దగ్గర కొలెస్ట్రాల్ మళ్ళీ బ్లడ్ చూపించాను. బ్లడ్ 15.8 వచ్చిందన్నాడు. అసలు 18 ఉండాలంట. ఈ కొలెస్ట్రాల్లో కూడా ఏమి లేవు, మామూలుగా ఉన్నాయి అని అన్నాడు. బాగుంది. దాని తర్వాత ఒమేగా వాడుతున్నాడు డేర్గా. ఒమేగా ఏమైనా తేడా ఉందా తీసేసిందని ఒమేగాను మ్యాక్స్ వాడుతున్నా. మ్యాక్స్ తర్వాత మా అమ్మాయికి ఏంటమ్మా వే ప్రోటీన్స్ ప్రోటీన్స్ అవి ఇస్తున్నాను. అమ్మాయి బాగానే అవుతుంది. అమ్మాయి సన్నగా ఉంటుంది కానీ బ్లడ్ పవర్ బాగుంది. 13 ఉంది. సూపర్. అమ్మాయి 13 ఇది వచ్చేటప్పటికి తర్వాత ఇది వాడుతున్నానండి పేస్ట్. ఎలా ఉంది సార్ టేస్ట్? పేస్ట్ బాగానే ఉంది కానీ దాన్ని ఒక విధంగా కాదు, ఎన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే నేను చిన్న గడ్డ, చిన్న తలకాయలో చిన్న చెక్కటి లాగా వచ్చింది. పెయిన్ అంటే పేస్ట్ పెట్టారు రైతు. ఆ పెయిన్ తెల్లారేపటికి చెక్కటి కూడా అవిసిపోయింది. అది తర్వాత ఒమేగా ఒక 10 రోజులు పెట్టారు. ఈ 10 రోజులకే కదా ఇంకా రిజల్ట్ దాంట్లో మనం తెలుసుకోలేదు. అయితే బాగుంది. షాంపూలు వాడుతున్నాను. షాంపూలు ఇంకా బాగా అయితే మనం అనుకునే ప్రకారం 3 నెలలు పెట్టి అయిపోయింది. 2 వాడుతున్నారు కదా. ఫైబర్ దాంట్లో ఫైబర్ ప్యాక్ వాడుతున్నారా? ఫైబర్ అంటే కొల్లాజెన్ మిక్స్ చేసి వాడాలి. ఫైబర్ కొల్లాజెన్ 2 మిక్స్ చేసి వాడాలి. ఒకటే పెట్టి కదా, అంటే ఫైబర్ వేరే ఉంటుంది 108, అది వేరే సోరియాసిస్ ఉన్నా ఏమున్నా ఈ 2 కలిపి వాడితే వేరే రిజల్ట్ వస్తుంది. అది వాడలేదు. అయితే కొంచెం స్లో వాడితే స్లో కొంచెం వస్తుంది. 3 నెలలు 3 months పడుతుంది. అందుకని 3 నెలలు వాడినా ఇప్పుడు ఒకటే వాడుతున్నా. మొన్నటిదాకా 2 వాడాను. 2 వాడాను. ఇప్పుడు ఒకటే వాడుతున్నా. కానీ ఫైబర్ ఒకటి చేస్తే ఇంకా బాగుంది. ఫైబర్ వాడుతుంటారు. ఫైబర్ దాన్ని మిక్స్ చేసుకోవాలి. అది బాగుంది. అన్నిటి వల్ల ఉపయోగాలు అయితే బాగానే ఉంది. వెరీ గుడ్. సూపర్ సూపర్. ఇంకో విషయం, ఇది కొట్టిన తర్వాత ఎడిక్షన్ అవ్వదు. ఒక 1 week వరకు స్లోగా మెల్టోన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి అలవాటు అవుతుంది. రెగ్యులర్ అవసరం లేదు. ఒక 1 week ఒక 15 days వరకు రెగ్యులర్ కొట్టవాలి. ఎందుకంటే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మెల్టోన్ హార్మోన్ ఆల్కహాల్ అయితే 5 times సరిపోదు, 10 times కొట్టమని చెప్పాలి. ఎందుకంటే అది స్ట్రాంగ్గా ఎక్కాలి. ఇది వెళ్ళి ఇది సార్ నెక్స్ట్ ప్రోడక్ట్ మనకి నెక్స్ట్ లాంచ్ అయ్యే ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ లాంచ్ అవ్వాల్సిన ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు లేదు, అవైలబుల్ లేదు. మనకు వస్తుంది నెక్స్ట్ మంత్ లో, మనకి మంత్ ఎండింగ్ లో నెక్స్ట్ మంత్ లో లాంచ్ అవుతుంది. అలోవేరా విత్ పంచతులసి అండి డ్రాప్స్ అన్నమాట.
ఇది మెయిన్ ఏంటంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డిటాక్సిఫికేషన్కి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మనకి మెయిన్ డైజెస్టివ్ హెల్త్కి, తర్వాత బూస్ట్ ఇమ్యూనిటీకి. ఎవరైతే ఆస్మా, ఆయాసం, ఎక్కువగా మెట్లెక్కేసి ఆయాసం అయిపోతున్నారు, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 150 ml హాట్ వాటర్, నార్మల్ వాటర్, హాట్ వాటర్ కాదు, అస్సలు హాట్ వాటర్ వాడకూడదు. నార్మల్ వాటర్లోనే ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకోవాలి. డ్రాప్స్ అన్నమాట వేసి మనం ఇస్తే అందరూ రెగ్యులర్గా తాగొచ్చు. ఆయాసం ఎక్కువ తుమ్ములు వచ్చేస్తుంటాయి, మనకు లంగ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కొంత కిడ్నీ స్టోన్స్ కూడా ఉంటాయండి ఎక్కువ, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మన ఇంట్రెస్ట్తో పాటు. సూపర్ ఉంటుంది రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్, చాలా రిచ్ ప్రోడక్ట్. ఇది మార్కెట్లో ఎక్కడ కూడా లేదు. 10 ఇంగ్రీడియంట్స్తో మనం లాంచ్ చేస్తున్నాం. 10 ఇంగ్రీడియంట్స్, మంచి ఇంగ్రీడియంట్స్, ఆమ్లా, గుగ్గులు అని, తర్వాత టర్మటిక్ అని, మొత్తం మంచి ఇంగ్రీడియంట్స్ అండి. మొత్తం లాంచ్ అంటే మెయిన్ ఏంటంటే ఇది అలా పనిచేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చామంటే మెగా పవర్ బూస్టర్. ఇది సార్ ఒకటి అందరూ కూడా గమనించండి, ఇప్పుడు నౌ డేస్లో చాలా మంది ఎక్కువ సీక్రెట్ మార్కెట్ ఏంటంటే వరల్డ్లో నెంబర్ 2 మార్కెట్ ఏంటంటే ఎక్కువగా మెగా ఈ పవర్ అండి. మేల్కి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండి ఎక్కువగా బిగ్గెస్ట్ మార్కెట్ అండి. ఆన్లైన్లో పిచ్చి ప్రోడక్ట్ కొనేస్తున్నారు తెలియక. చాలా మంచి ప్రోడక్ట్ మన ఏరియాలో అన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్ అంటే పిల్లలు లేకుండా హాస్పిటల్కి వెళ్తారు చూడండి, అలాంటి హాస్పిటల్ ఎన్నో లిస్ట్ అవుట్ చేసుకోండి. పాయింట్ చెప్తాను, మీకు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకి కలిగే అవకాశం ఎక్కువ వస్తుందండి. టైం ఇంక్రీజ్ చేస్తుందండి. తర్వాత ఏంటంటే మెయిన్ 30 years 40 years వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కోరికలు అనేవి నశించిపోతాయండి. ఈ రేడియేషన్ వల్ల, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, సరిగ్గా ఆర్గాన్స్ సపోర్ట్ చేయట్లేదు. ఇది మనకు పూర్వం అనేది ఎంతమంది పిల్లలని కాసేవారండి. ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ అనేది తగ్గిపోతుందండి. ఏంటి ఈ కౌంట్ వల్ల. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. దీన్ని ఇంకొక విధంగా మీరు చూడొద్దు, మన మార్కెట్లో దీన్ని కొన్ని కోట్ల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఈ ప్రోడక్ట్తో. అంటే మనం ఇంకో విధంగా చూడకూడదు దీన్ని. ఇది ఏంటంటే మనం ఒక జనరేషన్కి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఉంటేనండి, జాబ్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళకి టైం అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని రిజర్వ్ చేస్తారు అన్నమాట. అంటే పార్ట్ టైంగా చేస్తారు. ఇక్కడ మీరు అంతా కూడా ఒక కాస్మోలైఫ్ ఏంటంటే మీరు అదర్ ఏ బిజినెస్ చేసినా సరే ఇప్పుడు దీన్ని కాస్మోలైఫ్ అనేది మనం ఫుల్ టైంగా చేసుకొని జస్ట్ మేడం ఒకసారి మనం జస్ట్ ఒక 2 yearsలో రిటైర్మెంట్ తీసుకోవాలి. రిటైర్మెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే కాస్మోలైఫ్ ఒక సిస్టమ్ ఉంది. మనం ఎలాంటి కస్టమర్స్ని బిల్డ్ చేసుకోవాలి, మనం ఎలాంటి వాళ్ళు ఫిల్టర్ చేయాలి, మన టీంలో ఒక 10 పిల్లర్స్ని ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో పాటు మన లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. రిటైర్మెంట్కి ఇక్కడ ఒకటేనండి, మన కంపెనీలో 1 lakh శాలరీ పెట్టాం. రిటైర్మెంట్ అయితే ఎంత అంటే 2 lakhs పెట్టాం. ఆ రిటైర్మెంట్ పీరియడ్ వెళ్ళాలంటే మనం దీనిలో ఒక 2 years ఫుల్ టైంగా చేసుకోవాలి. ఎలాంటి 2 years కూడా ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో మినిమం 1 lakh తగ్గకూడదు. దానికి ఏం చేయాలి, మనం కొన్ని స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. దాన్ని ఆ స్మార్ట్ వర్క్ టెక్నిక్స్ ఈరోజు మనం నేర్చుకున్నాం ఈ మీటింగ్లో. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే ఎవరు సక్సెస్ అవ్వరు. పూర్వ రోజులు కాదు, కాంపిటెంట్ మంచి ఇంటికి తిరిగి లేదంటే పేపర్లో కాంపిటెంట్ పెట్టి ఇవన్నీ పార్పల్స్ అయితే మనం ట్రెండ్కి అనుకూలంగా మారాలి. మనం ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ రిజల్ట్స్ని ఎలా షేర్ చేయాలి, మన స్టేటస్ని ఎలా మెయింటైన్ చేయాలి, మన కాంటాక్ట్స్ని ఎలా అటు క్వాలిటీ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు ట్రైనింగ్లో మనం తెలుసుకుందాం. మనం ఎందుకంటే